నమస్తే. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచెల్లి మనము అంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో ఒక వార్త మాత్రం అంటే ఒక వ్యక్తి మరణం. ఆ మరణాన్ని ఆ వార్తని ఎలా అంటే మతాల పరంగా, రాజకీయాల పరంగా ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు. దీంతోని అదేంటంటే మత విద్వేషాలకి కూడా రెచ్చగొట్టే అంశం అయిపోయింది అతన్ని ఏదైతే మృతి ఉందో. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతాదేవి కుమారుడు, లక్ష్మీ నరసింహ ఉపాసకులు, బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శుభాశీస్సులు అన్న. గురూజీ ఎలా ఉన్నారు గురూజీ? నారసింహుడి అనుగ్రహంతో, మా అమ్మ ఆశీర్వచనంతో, అందరి ప్రేమాభిమానాలతో నిండుగా మెండుగా దండిగా ఉన్నాను గురూజీ. అంటే ఇక్కడ నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చో అడగరాదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను గురూజీ. అడిగే ప్రశ్నలో కనుక ధర్మబద్ధమైన విధానం ఉంటే చెప్పడానికి నారసింహుడి బిడ్డ క్షణకాలం కూడా ఆలోచించడు. కాబట్టి తప్పకుండా అడుగు. గురూజీ, ఒక వ్యక్తి తను వచ్చేసి ఒక మత బోధకుడు, క్రిస్టియన్ పాస్టర్. అతని పేరు వచ్చేసి ప్రవీణ్ పగడాల. అవును. ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారని కొంతమంది పోలీసులు మాట్లాడుతున్నారు. కాదు హత్య అని చెప్పేసి వాళ్ళకి చెందిన క్రిస్టియన్ పాస్టర్స్ కొంతమంది బయటకు వచ్చేసి ఇది ముమ్మాటికి హత్య ఎక్కడో చేసుకొచ్చి బాడీని అక్కడ పడేశారు, అక్కడ పెట్టారు, ఇది మేము అసలు ఒప్పుకోము యాక్సిడెంట్ అంటే అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్కి సపోర్ట్గా ఉండి ఇది హిందూస్ది చేసిన వాళ్ళే, మన రెండు అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వల్ల అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. ఇది కరెక్ట్ అంటారా? అమ్మ నాకు ఒక మాట చెప్పు. ప్రవీణ్ అనబడేటటువంటి వ్యక్తి ఒక పాస్టర్. అవును గురించి. అవునా? ఒక యేసు ప్రభువు యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి యేసు ప్రభువు యొక్క ప్రేమపూర్వక వాక్యాలని 10 మందికి తెలియపరుస్తూ 10 మందికి ఒక చక్కని సర్వీస్ని అందిస్తూ ఒక పాస్టర్గా ఎంతో గౌరవాన్ని పొందిన వ్యక్తి. అనుకుందాం, ప్రతి మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి. ఇప్పుడు అతనిలోనూ అదేదో హిందువుల మీద కించపరుస్తూ మాట్లాడాడు, హిందువుల్ని తప్పుగా మాట్లాడాడు అని అన్నారు. సరే, అవి పక్కన పెడదాం. మనిషి వెళ్ళిపోయాడు, మనిషి గతించాడు. గతించిన మనిషి గురించి అసలు ఇలా మాట్లాడచ్చా? అసలు ఈ రకమైన చర్చలు పెట్టచ్చా? అది ఎవరి గురించి? యేసు ప్రభువు యొక్క ప్రబోధకుడు పాస్టర్. ఆయన పాస్టర్గా చేసే చర్చికి ఎంతమంది వెళ్ళుంటారు? ఎంతమంది ఆయన సేవలు పొందుంటారు? ఎంతమంది ఆయన ద్వారా ప్రార్థనలు పొందుంటారు? ప్రార్థనలు చేసి మెచ్చుకోలు ఫలితాలు తెచ్చుకొని ఉంటారు? వీళ్ళంతా ఇలా చేయొచ్చా? అసలు ఎవరు పడితే వాళ్ళు ఈ మరణాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అది వాళ్ళ కమ్యూనిటీ అయినా ఇంకో కమ్యూనిటీ అయినా ఎవడు పడితే వాడు నోటికొచ్చినట్టుగా ఒక ప్రబోధకుడు గురించి ఇంత జుగుప్సగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఏమైనా చేతులు ముడుచు కూర్చుందా? హోమ్ మినిస్టర్ అనితమ్మ అక్కడ. ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళని దండించాల్సిందే, పట్టుకొని విచారించండి. నిజంగా హత్య అయితే దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది యాదృచ్ఛికమైన అనుమానపు ఏమీ లేని మరణం అయితే ప్రజలకి తెలియపరచండి. ఎస్ గివెన్. ఇప్పుడు పోలీసు యంత్రాంగం వారం అయినట్టుంది ఆ మరణం జరిగి. పోలీసు యంత్రాంగం తొందరపడదమ్మా. చాలా నిదానంగా, చాలా జాగ్రత్తగా ఇది అకాల మరణమా లేక హత్య అనే కోణంలో విచారణ జరిపి మొత్తం బయటికి తీయాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. కొన్ని ఏవో ఫుటేజ్లు అవి మార్చారు అన్నారు. వాటిని టెక్నికల్గా వాటిని చూడాలి. పోలీసులకి ఎంత తలకాయ నొప్పి. ఏమాత్రం అజాగ్రత్తగా రిపోర్ట్ బయటకు వస్తే 2 కులమతాల మధ్య చిచ్చు రేగుతుంది. మరి పోలీసులు ఎంత కత్తి మీద సాములో ఉన్నారు వాళ్ళు. ఎవరికి తెలుసమ్మా? ఎవరు చూశారు? మేము చూసామని మనం చెప్పాడా? ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు. ఎవడు పడితే ఒకడేమో మా జోలికి వచ్చారు అందుకే ఇట్లా అయింది, ఒకడేమో హిందువులను అన్నారుగా అందుకే ఇట్లా అయింది. ఎంత తప్పమ్మా ఇది. ఒక గతిచ్చిన మనిషి గురించి ఇలా మాట్లాడచ్చా? ఇక్కడ మందు కొన్నాడు, ఇక్కడ జీపే చేశాడు, ఇక్కడ బండి స్టార్ట్ చేశాడు, ఇక్కడ వెళ్ళాడు, ఇక్కడ లారీ ఓవర్టేక్. ఏమిటమ్మా ఇదంతా? అవసరమా? ఒక దారుణమైన స్థితిలో ఇప్పుడు పోలీసులు రేపు విచారించాక స్వార్థ ప్రయోజనాల కోసం
రెండు మతాల మధ్య ఈ రకమైన చిచ్చు పెట్టడానికి కారకులు వీళ్ళే అని తెలిస్తే ఏం చేస్తారు? అది క్రిస్టియన్స్ అన్నా కానీ హిందువులన్నా కానీ ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా వాళ్ళ మాటలు వెనక్కి తీసుకోగలరా? లేదు, ఇది అకాల మరణం, అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికమైన యాక్సిడెంటు అని వచ్చింది, ఇప్పటిదాకా మాట్లాడిన నోళ్ళన్నీ ఏమవుతాయి? అమ్మ, పోలీస్ యంత్రాంగం అంత పిచ్చిదేం కాదు. దే హ్యావ్ కంప్లీట్ కెపాసిటీ టు బ్రింగ్ ద పీపుల్ అవుట్ సైడ్. బయటికి తీసుకొచ్చే పూర్తి సత్తా ఉన్నవాళ్ళు, ఎవ్వరు చేతకాని వాళ్ళు కాదు. అంత చేతకాని స్థితిలో ఆంధ్ర పోలీస్ యంత్రాంగం అసలే లేదు, ఖచ్చితంగా లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాస్టర్ బయటకు వచ్చేసి, నేను ఆ పాస్టర్ పేరు చెప్పాలో చెప్పదో కూడా తెలియదు, పాస్టర్ పేరు వచ్చేసి అజయ్ బాబమ్మ, అజయ్ బాబు పాస్టర్. ఆయన ఏమంటున్నాడంటే, నేనే మాట్లాడిన గురూజీ, తను ఏమంటాడంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన నెక్స్ట్ వీళ్ళే అంటే నేనే అని చెప్పేసి తెలుగు వాళ్ళందరూ, బీజేపీ నేతలు తెలుగు వాళ్ళందరూ నన్నే నెక్స్ట్ అని మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మోహాన పడుతుంది అంతే. అయితే ఇక్కడ గురూజీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మన వాళ్ళు కూడా అంటే హిందువులు కూడా కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హైందవ ధర్మం ప్రకారం మన దేవుళ్ళు లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, శ్రీరాముడే కావచ్చు, శ్రీకృష్ణ, వాళ్ళ ఉన్నత స్థితి అది వేరే. అక్కడ ఉన్న ఒక దేవుని గురించి ఎవరో ఏదో మాట్లాడిందని వాళ్ళ స్థాయి తగ్గుద్దా గురించి? నా ప్రశ్న ఇదే, వాళ్ళ స్థాయి తగ్గుద్దా? ఎవరన్నా తప్పుగా మన దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ స్థాయి అనేది తగ్గుద్దా? వెరీ సింపుల్ అమ్మా. మనం ఎవరికి పుట్టాం? తల్లిదండ్రులకు పుట్టాం. నువ్వు 100 కోట్లు సంపాదించినా 1000 కోట్లు సంపాదించినా తల్లిదండ్రుల స్థానాన్ని చేరుకోగలవా? లేదు గురుజీ. అటువంటిప్పుడు భగవంతుడిది ఎలా చేరుకోగలవమ్మా? ఈ చిన్న పాయింట్ అర్థం కావట్లా ఎందుకు మరి? ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నాను కదా, మనలో మనకి లేదు ఐకమత్యం, మనలో మనకి లేదమ్మా. కాశీనాయన సత్రాన్ని కుప్ప కూల్చి పారేసి అందరినీ రోడ్డు పాలు చేశారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు? ఏమైపోయింది హైందవ సంకారావం? ఏమైపోయింది హైందవ సంకారావం? ఇప్పుడు మాట్లాడుతున్న ఈ దరిద్రులంతా ఎందుకు మాట్లాడాల? ఎందుకు వెళ్ళి మొబైల్ ఫోన్తో పోల్చిన ముచ్చింతల్లోకి ఎందుకు పంపలా? వీళ్ళందరినీ ఎందుకు పంపలేదమ్మా? అమ్మ, మనలో ఉన్న తప్పులు మనం మాట్లాడం, ఎదుటివాడి మీద మాట్లాడడానికి నోరు వస్తుంది. ఈ రాధా మనోహర్ దాసు తనకి కావలసిన విధంగా అంతేలే, నరన్నేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. నువ్వు వాళ్ళు గొర్రెలు వాళ్ళు ఏదో అంటున్నాడు. మరి హిందువులంతా గొర్రెలు, పొట్టేళ్ళు, కోళ్ళు, కుక్కలు అన్నీ తింటున్నారుగా. హిందువులు తింటున్నారు కదమ్మా, కోళ్ళు తింటున్నారు, మేకలు తింటున్నారు, గొర్రెలు తింటున్నారు, అన్నీ తింటున్నారుగా ఇతర మతస్థులు. అది తప్పు కాదా?